నేను ప్రియా, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇన్ఫర్టిలిటీని సమస్యగా ఎప్పుడు చూడాలి, పీసీఓడికి ఇన్ఫర్టిలిటీకి అసలు సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీర గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. సో ఎస్, అసలు ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దీన్ని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి? పిల్లలు పుట్టకపోవడాన్ని లేదా సంతాన లేని సమస్యని మనం ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ముందుగా ఇన్ఫర్టిలిటీ చూసుకున్నట్లయితే ఒక మ్యారీడ్ కపుల్ వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో ఒక 6 to 12 months కలిసి గడిపినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవుతుంది. సో ఇది నార్మల్ కేసెస్. జనరల్లీ ఆఫ్టర్ 1 year కానీ 2 years కానీ ఇంకా ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేదు అంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీన్ని ముందుగా మనం చూసుకున్నట్టయితే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీనా సెకండరీ ఇన్ఫర్టిలిటీనా అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ముందుగా చూసుకున్నట్టయితే మ్యారీడ్ కపుల్ 2 years అయింది, 3 years అయింది, ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు అన్నప్పుడు దాన్ని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. దీంట్లో మోస్ట్లీ కాజెస్ చూసుకున్నట్టయితే థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, ట్యూబల్ బ్లాక్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఎనీ అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ ఇది వన్ ఆఫ్ ద కాజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సెకండ్ థింగ్ ఏంటి, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ ఇన్ఫర్టిలిటీ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ వన్ ఎగ్జిస్టింగ్ చైల్డ్ ఉన్నప్పటికీ డ్యూరింగ్ ఫస్ట్ డెలివరీ కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా హెల్దీ బేబీ డెలివర్ అయినా కానీ 2 to 3 years తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు కన్సీవ్ అవ్వలేకపోతారు. దీన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీలో మెయిన్ కాజ్ మనం చూసుకున్నట్టయితే ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ పెరిగే కొద్దీ ఎంహెచ్ లెవెల్స్ అనేది తగ్గడం కానీ, లేకపోతే ఈ గ్యాప్లో మీకు థైరాయిడ్ ఇష్యూస్ రావడం కానీ, ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావడం కానీ, పీసీఓడి లాంటి ఇష్యూస్ రావడం కానీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అయినా ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టరే కాకుండా మేల్ అండ్ ఫీమేల్ 2 ఫ్యాక్టర్స్ చూసుకొని ఇద్దరు ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే 30% కేసెస్లో ఫీమేల్ కాజ్ ఉంటుంది అండ్ 30% కేసెస్లో మేల్ కాజెస్ ఉంటాయి. అండ్ మిగతా 30% కేసెస్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటుంది. మేల్లో ఏంటంటే సిమెన్ అనాలిసిస్లో మొటాలిటీ అనేది తగ్గడం, లేకపోతే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మిగతా 10% కేసెస్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కానీ ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వదు. ఈ కేసెస్లో ఎందుకు అంటే ఆ 10% కేసెస్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఫీమేల్ కేసెస్లో రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ మెయింటైన్ అయినా సరే, హెల్తీ ఎగ్ అనేది రిలీజ్ అయినా సరే కన్సీవ్ అవ్వట్లేదు, అండ్ మేల్లో సిమెన్ అనాలిసిస్ కూడా ప్రాపర్గా ఉన్నా కానీ కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కిందకి తీసుకుంటూ ఉంటాం. దీంట్లో మెయిన్ కాజ్ ఏంటి మనం చూసుకున్నట్టయితే మనకి ట్యూబ్స్లో ఫిమ్డియల్ ఎండ్స్ అనేవి ఉంటాయి. సో ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత స్పర్మ్ అనేది అటాచ్ అయిన తర్వాత ప్రాపర్ అటాచ్మెంట్ అవ్వకపోయినా, లేకపోతే ఆ ఎగ్ అనేది ప్రాపర్ టైంలో పుషప్ అవ్వకపోయినా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫీమేల్స్లో వైట్ డిశ్చార్జ్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో, ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ ఇష్యూస్ వల్ల ఏమవుతుంది, సీమెన్ అనేది డ్రిబుల్ అయిపోతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నారు, పిల్లలకి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఒకసారి నియర్ బై హోమియో కేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. మీ ప్రాబ్లం ఏంటో అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్ డాక్టర్, అయితే జనరల్గా ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువగా ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ చెప్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? ఓకే, ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఒకప్పుడు ఏంటంటే మారుతున్న ఏజ్, అంటే ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎంహెచ్ లెవెల్స్ తగ్గుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే పీసీఓడి, థైరాయిడ్ ఇష్యూస్ చాలా పెరుగుతున్నాయి. లైఫ్ స్టైల్ వల్ల కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల కానీ, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, యాక్టివ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ రిజర్వ్ అనేది తగ్గి పీరియడ్ సైకిల్ లెంత్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే పీరియడ్ సైకిల్ లెంత్ అనేది ఎక్స్పాండ్ అవుతుందో ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా జరగకుండా మీరు ఇన్ కేస్ కలిసి ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. చిన్న పిల్లల్లో కూడా పీసీఓడి చూస్తున్నాం. ఒకప్పుడు ఏంటంటే ఆఫ్టర్ మెనార్కి కానీ 20+ తర్వాత 35 వరకు పీసీఓడి చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఇంటర్మీడియట్ పిల్లల్లో కూడా పీసీఓడి అని చాలా కామన్గా ఉంటుంది. మీరు ఇనీషియల్ స్టేజ్లోనే ట్రీట్ చేయకుండా దాన్ని లాంగ్ టర్మ్లో కంటిన్యూ అయినప్పుడు ఏమవుతుంది, ఫర్దర్గా ఎప్పుడైతే మ్యారేజ్ తర్వాత కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారో అప్పుడు క్వాలిటీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా అప్పుడు మీకు ఫర్దర్గా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
రైట్. అలాగే అంటే అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది? పీసీఓడి లక్షణాలని ఎలా గుర్తించాలి? అసలు ఏ ఏజ్ నుంచి పీసీఓడి రావచ్చు? ఎస్, జనరల్గా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఇనీషియల్గా అది డిసీజ్గానే ఉంటుంది అండ్ ఫర్దర్గా ఎప్పుడైతే ప్రోగ్రెస్ అవుతుందో అది సిండ్రోమ్ కిందికి మారే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు మారుతున్న జనరేషన్లో ఏంటంటే పిల్లల్లో కూడా ఎక్కువగా పీసీఓడి చూస్తూ ఉన్నాం. జనరల్గా మన గర్భసంచి చూసుకున్నట్టయితే, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకి 2 ఓవరీస్ ఉంటాయన్నమాట. రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీ ఉంటుంది. సో 1 మంత్ రైట్ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతే ఇంకొక మంత్ ఇంకొక సైడ్ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది నార్మల్ పీరియడ్ సైకిల్. ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మన హైపోథెలామో పిట్యూటరీ ఓవరీన్ యాక్సిస్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి సెక్రెట్ అవుతూ ఉంటాయి. ఎఫ్ఎస్హెచ్ కానీ, ఎల్హెచ్ కానీ, ప్రొజెస్ట్రాన్ కానీ, ఈస్ట్రోజన్ కానీ, సర్టన్ హార్మోన్స్ ఎప్పుడైతే ప్రాపర్ క్వాంటిటీలో రిలీజ్ అవుతాయో ఎగ్ అనేది 12 to 14 డే మధ్యలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది పెరిగి పొరలాగా ఫామ్ అయ్యి షెడ్డింగ్ అనేది జరిగి మనకి పీరియడ్ అనేది రావడం చూస్తూ ఉంటాం. ఇది నార్మల్ ఫంక్షనింగ్స్లో. ఎవరైతే పీసీఓడితో బాధపడుతున్నారో వాళ్ళకు ఏమవుతుందంటే ఎగ్ అనేది ప్రాపర్ టైంలో రిలీజ్ అవ్వకుండా ఎఫ్ఎస్హెచ్ అనేది తగ్గడం కానీ, టెస్టోస్టెరాన్ కానీ, మేల్ హార్మోన్ డామినెన్స్ అనేది పెరగడం వల్ల కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, ఇవి పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎగ్ అనేది ప్రాపర్ టైంకి రిలీజ్ అవ్వదు. 12 to 14th డే మధ్యలో రిలీజ్ అయ్యే ఎగ్ ఎక్స్టెన్షన్ జరిగి తర్వాత రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, 25 to 35 డేస్ సైకిల్ నార్మల్ సైకిల్ కాకుండా 2 to 3 months పీరియడ్ రావడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇది జనరల్లీ పీసీఓడి. దీంట్లో ఏమవుతుంది, ఎగ్ అనేది రిలీజ్ ప్రాపర్ టైంకి అవ్వలేదు అండ్ షెడ్డింగ్ అనేది జరగలేదు అన్నప్పుడు మీకు ఓవరీస్ చుట్టుపక్కల చిన్న నీటి బుడగల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం పీసీఓడి అంటాం. మీరు యూఎస్జీ స్కాన్ చేయించుకున్నప్పుడు దాంట్లో సిస్ట్ అని ప్రాపర్గా మీకు క్లియరెన్స్ అనేది ఉంటుంది. కొంతమందికి బైలేటరల్ ఉంటుంది, కొంతమందికి 1 sided ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో బైలేటరల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సిమ్టమ్స్ మనం చూసుకున్నట్టయితే అందరూ ఇండివిజువల్కి ఒకే సిమ్టమ్ అనేది ఉండదు. మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ ఆర్ వెరీ కామన్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎక్సెసివ్ ఫ్లో ఉంటుంది, కొంతమందికి చాలా స్కాంటీ ఫ్లో ఉంటుంది, అంటే చాలా తక్కువ ఫ్లో ఉంటుంది. కొంతమంది క్లాట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది క్లాట్స్ అసలే ఉండవు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో లుకోరియా, వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ కొంతమందికి 15 days వన్స్ పీరియడ్ రావడం చూస్తూ ఉంటాం. కొంతమందికి 2 to 3 monthsకి ఒకసారి పీరియడ్ రావడం చూస్తూ ఉంటాం. ఇది ప్రాపర్ డిసీజ్. ఇది ఎప్పుడు సిండ్రోమ్గా మారుతుంది అని మనం చెప్పుకున్నట్టయితే అలాంగ్ విత్ మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ ఎప్పుడైతే వేరియస్ సిమ్టమ్స్ లైక్ వెయిట్ గెయిన్ కానీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పీసీఓడి ఉన్నారు అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్కి ఉన్నారు అని మనం చెప్తూ ఉంటాం. సో వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడం, ఒబెసిటీకి ఫామ్ అవ్వడం, సెంట్రల్ ఒబెసిటీ అంటాం. పొట్ట చుట్టుపక్కల మీకు ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం, ఇది వన్ ఆఫ్ ద కాజ్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రీజన్, వన్ ఆఫ్ ద సిమ్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. హెయిర్ ఫాల్ కూడా ఎక్సెసివ్గా ఉంటుంది. ఫ్రాంటల్ బాల్నెస్ అంటాం, అంటే ముందు హెయిర్ అంతా థిన్నింగ్ అవ్వడం కానీ, ఫాల్ ఎక్కువగా ఉండడం కానీ, అది కూడా మనం సిమ్టమ్స్ చూసుకుంటూ ఉంటాం. చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ హెయిర్ ఫాల్ కానీ, ఒబెసిటీ కానీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలాంగ్ విత్ దాట్ ఏంటంటే ఫేషియల్ హెయిర్, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ రావడం, అప్పర్ లిప్ పైన కానీ, చిన్ పైన కానీ, హిర్సుటిజం అంటాం దీన్ని. ఇవన్నీ యాడ్ అయ్యి ఎప్పుడైతే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో అప్పుడే దాన్ని పీసీఓఎస్ కింద కన్సిడర్ చేస్తాం. రైట్. అలాగే అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ ఎప్పుడవుతుందో తెలియనప్పుడు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందంటారా? ఎస్, మీకు పీరియడ్ సైకిల్ లెంత్ అంతా ప్రాపర్గా ఉంది అన్నప్పుడు, ఇప్పుడు మనం జనరల్గా హెల్దీ మెన్స్ట్రల్ సైకిల్లో 12 to 14 డే మధ్యలో ఎగ్ రిలీజ్ అన్నాం. సో 12 to 14 డే మధ్యలో ఎగ్ రిలీజ్ అయింది అన్నప్పుడు మీకు ప్రాపర్ 25 to 30 డేస్ సైకిల్ అనేది మెయింటైన్ అవుతుంది. సో సైకిల్ ఎవరైతే ట్రై చేస్తున్నారో పిల్లలకి అంటే ప్రాపర్ సైకిల్ అనేది నోట్ చేయడం జరుగుతుంది. 12 to 14 డే అనేది మార్క్ చేసుకొని ఆ మధ్యలో ఎప్పుడైనా కోపులేషన్ జరిగినప్పుడు ఏంటంటే ప్రాపర్గా కన్సీవ్ అవ్వడం జరుగుతుంది. బట్ సైకిల్ రెగ్యులర్గా ఉంది అయినా కూడా మీకు కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఏంటంటే ఫాలిక్యులర్ స్టడీ అని ఉంటుంది. మీరు ఒక గైనిక్ని కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అయినప్పుడు మీకు ఫాలిక్యులర్ స్టడీ అనేది చేయించడం జరుగుతుంది. ఫాలిక్యులర్ స్టడీ చేయించినప్పుడు ఏంటి, డామినెంట్ ఫాలికల్స్ ఉన్నాయా, మెచ్యూర్డ్ ఫాలికల్స్ ఉన్నాయా అని ప్రాపర్గా మీకు క్లియరెన్స్ అనేది ఉంటుంది. ఆ రిపోర్ట్ అనేది చూసుకోవడం, దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ని ఇన్ కేస్ మీకు సైకిల్ రెగ్యులర్గా లేదు, మోర్ దెన్ 2 to 3 monthsకి ఒకసారి వస్తుంది అన్నప్పుడు ఓవ్యులేషన్ అనేది మనం నోట్ చేయలేకపోతాం. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ సైకిల్ లెంత్ అనేది షార్ట్ డౌన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అయినప్పుడే లెంత్ అనేది నార్మల్గా ఉంటుంది. హార్మోన్స్ అబ్నార్మల్గా ఉన్నాయి, అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి అన్నప్పుడు లెంత్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఏంటంటే మీకు ఈ లెంత్ అనేది కట్ డౌన్ చేసి హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ లెంత్ ప్రాపర్గా ఉంది అన్నప్పుడు ఫాలిక్యులర్ స్టడీ చేయించడం, లేకపోతే రెగ్యులర్గా ఉన్నా కానీ మీకు అవ్వట్లేదు అన్నప్పుడు హెచ్ఎస్జీ చేయించడం, ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా కానీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేది రూల్ అవుట్ చేసుకుంటాం.
డాక్టర్ ఇందాక మీరు ఇన్ఫర్టిలిటీ అనేది మేల్ ఫీమేల్ రేషియో తీసుకున్నప్పుడు 3:3 అంటే Yeah. ఇంకొక 3లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని Yes. చెప్పారు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీని ఒక కపుల్ ఆర్ ఒక పేషెంట్ ఎలా వాళ్ళు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా తెలియదు కదా ఏ Yes. రీజన్స్తో అనేది. సో దాన్ని మీరు ఎలా ఫిగర్ అవుట్ చేస్తారు? ఓకే. సో ఒక 2 to 3 years అయింది, మీకు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఫాలిక్యులర్ స్టడీ ఎగ్ సైజ్ కూడా నార్మల్గా ఉంది అన్నప్పుడు అండ్ సిమెనల్స్ కూడా నార్మల్గా ఉంది అన్నప్పుడు ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించుకోవాలి. ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అంటే థైరాయిడ్ మీకు నార్మల్ ఇండివిజువల్ ఏంటంటే 5 వరకు ఉన్న 4.5 ఉన్న TSH మనం నార్మల్ కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూర్ ట్రయింగ్ టు కన్సీవ్, మీరు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు అట్లీస్ట్ 2.5 ఉన్నా కానీ మీకు హెల్తీగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అబోవ్ 3 ఉండకుండా బిలో 2 ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏంటంటే మీ థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించి థైరాయిడ్ ప్రొఫైల్ కూడా నార్మల్ అయ్యాక, లేకపోతే ఏదైనా ప్రాసెస్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ల్యూకోరియా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉందా, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది, ఏదైనా ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ కర్డీ వైట్ డిశ్చార్జెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నా కానీ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మీకు జనరల్గా సైకిల్ అనేది మెయింటైన్ అవ్వడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. అలాగే అంటే ఇప్పుడు పీసీఓడి గురించి మాట్లాడుకున్నప్పుడు పీసీఓడి ప్లస్ థైరాయిడ్ కూడా ఉన్నదంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారా? ఎస్ అండి. ఇన్ కేస్ పీసీఓడి థైరాయిడ్ రెండు ఉన్నాయి, ఇప్పుడు జనరల్గా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు చేయించే టెస్ట్ ఏంటంటే యూఎస్జీ అబ్డామినల్ పెల్విస్. యూఎస్జీ అబ్డామినల్ పెల్విస్లో ఏంటి మీకు పీసీఓడి ఉందా లేదా అని రూల్ అవుట్ చేస్తారు. అలాంగ్ విత్ దాట్ మీకు థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేపించడం జరుగుతుంది. TSH అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కానీ మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఇప్పుడు థైరాయిడ్ చూసుకున్నట్టయితే అదొక బటర్ఫ్లై గ్లాండ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్ భాగంలో సిచ్యువేట్ అయి ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది, T3 T4 అనే హార్మోన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ T3 T4 అనే హార్మోన్స్ ఏంటంటే మన బాడీలో వైటల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, మస్కులర్ సిస్టమ్ కానీ, కార్డియాక్ సిస్టమ్ కానీ దీని ఆధీనంలో ఉంటుంది. ఇది ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంది, ఎక్స్టర్నల్లీ ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీలో జెనెటికల్గా ఏమైనా థైరాయిడ్ ఉన్నా కానీ, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏమైనా యాడప్ అయినా కానీ ఈ థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రెషర్ పడి ఫ్లక్చువేట్ అవ్వడం జరుగుతుంటుంది. ఫ్లక్చువేషన్స్లో ఎప్పుడైతే అది తక్కువగా ఉంటుందో హైపోథైరాయిడిజం అంటాం, ఇంకొకటి ఏంటంటే హైపర్ థైరాయిడిజం అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే T3 T4 అనేది నార్మల్గా ఉన్నప్పటికీ అండ్ తక్కువగా ఉన్నా కానీ TSH ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని హైపోథైరాయిడిజం కిందకి మనం కన్సిడర్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనం అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్మోన్ అంటాం. అండ్ హైపర్ థైరాయిడిజం చూసుకున్నట్టయితే T3 T4 నార్మల్ ఉన్నప్పటికీ TSH అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో దాన్ని హైపర్ థైరాయిడిజం కిందకి మనం కన్సిడర్ చేస్తాం. ఇది ఎక్సెసివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్మోన్ అంటాం. కొంతమందికి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి అండ్ సడన్గా విత్ ఇన్ 1 month 150 అలా రేజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో ఏంటంటే యాంటీ TPO అనే టెస్ట్ చేయించుకుంటే మీకు ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ గ్రేవ్స్ డిసీజ్ కానీ, ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ థైరాయిడ్ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో జనరల్లీ ఇన్ఫర్టిలిటీ అనగానే ఎక్కువ మంది ఫీమేల్ రేషియో ఎక్కువ ఉంది అనుకుంటారు. సో మేల్ రేషియోలో ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఏముంటాయి? ఎలాంటి రీజన్స్తో మేల్ ఇన్ఫర్టిలిటీని ఫైండ్ అవుట్ చేస్తారు? ఓకే. జనరల్గా ఏంటంటే మోస్ట్లీ అన్నిటికీ రీజన్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఎక్కువగా ఉన్నా కానీ, సిమెన్ అనాలిసిస్లో మీకు స్పర్మ్ కౌంట్ తగ్గడం, అజోస్పర్మియా అనే కండిషన్ ఉంటుంది. దాంట్లో కంప్లీట్లీ నీళ్ళు ఉంటాయి, ఒక్క స్పర్మ్ కూడా ఉండదు. సో ఆ కేసెస్ చాలా ఎక్కువగా అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. అండ్ కొంతమందికి ఏంటంటే స్పర్మ్ కౌంట్ ఉన్నప్పటికీ ఏంటంటే మార్ఫాలజీ అనేది ప్రాపర్గా ఉండదు, హెడ్ అండ్ టెయిల్ ప్రాపర్గా ఉండదు. సో అలాంటి వాళ్ళల్లో కూడా అవకాశం ఉంటుంది ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్. అండ్ కొంతమందిలో మోటాలిటీ తక్కువ ఉంటుంది. యాక్టివ్ మోటాలిటీ అట్లీస్ట్ 60% స్పర్మ్స్లో యాక్టివ్ మోటాలిటీ ఉంటే మీకు కన్సీవ్ అవ్వడానికి ఈజీ అయిపోతుంది. సో మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి అండ్ అన్హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, లాంగ్ సిట్టింగ్స్ కానీ, లాంగ్ ట్రావెలింగ్స్ కానీ, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకుండా ఒబెసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం, వెయిట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీకి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏదైనా వెరికోసిల్, మీకు స్క్రాటల్ స్కాన్ చేయించుకున్నప్పుడు ఏంటంటే వెరికోసిల్ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు మెయిల్స్ అన్నప్పుడు ఒకసారి USG ఆఫ్ స్క్రాటల్ స్కాన్ చేయించుకొని, సిమెన్ అనాలిసిస్ చేయించుకొని, అండ్ మేల్స్లో కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఫీమేల్ ఫ్యాక్టర్. మేల్స్లో కూడా థైరాయిడ్ ఉన్నా కానీ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించుకుంటుంటే మీకు మెయిన్ కాజ్ ఏంటనేది రూల్ అవుట్ చేయాలి.
రైట్ డాక్టర్. అయితే జనరల్గా ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఇప్పుడు పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ సమస్య చెప్పినప్పుడు ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఇన్ఫర్టిలిటీని రూల్ అవుట్ చేస్తారా? అసలు ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంట? ఓకే, మెయిన్గా ఒక కపుల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫీమేల్ వస్తే ఫస్ట్ యూఎస్జీ అబ్డామిన్ పెల్విస్ చేపించడం, థైరాయిడ్ ప్రొఫైల్ చేపించడం, లేదా హెచ్ఎస్జీ చేపించడం, ఏదైనా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేసి రూల్ అవుట్ చేయడం జరుగుతుంది. మెయిన్ కాజ్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పీసీఓడి థైరాయిడ్ అని ముందు చెప్పుకున్నాం. ఇన్ కేస్ మేల్ ఫ్యాక్టర్లో చూసుకున్నట్టయితే సిమెన్ అనాలిసిస్ చేపించి వాళ్ళలో యాక్టివ్ మోటాలిటీ తక్కువ ఉందా, లేకపోతే రూట్ కాజ్ ఏంటి, ఆలిగోస్పర్మినా, యాస్టినోస్పర్మినా అని చెప్పి చూసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇద్దరు కేసెస్లో. సో ఫీమేల్ ఫ్యాక్టర్లో ఏంటి, ప్రాపర్ సైకిల్ లెంత్ ఎలా ఉంది, ఫస్ట్ పీరియడ్ ఎలా ఉంది. హోమియోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే మీకు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ రెమెడీలో ఏంటి అంటే మీకు పాస్ట్ హిస్టరీ కానీ లేకపోతే ప్రజెంట్ హిస్టరీ కానీ, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, పీరియడ్ సైకిల్ లెంత్ ఎలా ఉంది, అండ్ మెనార్కి ఎప్పుడు రీచ్ అయింది, అండ్ మదర్ ఫ్యాక్టర్కి ఎలా ఉంది అని చెప్పి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి అన్ని నోట్ చేయడం జరుగుతుంది. సో సైకిల్ లెంత్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అని చూసుకొని క్వాలిటీ ఎగ్ అనేది రిలీజ్ చేయడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇనీషియల్గా ఏంటి, ఇన్ కేస్ మీకు వన్స్ ఇన్ 3 months పీరియడ్ వస్తుంది అన్నప్పటికీ ఆ సైకిల్ లెంత్ షార్ట్ డౌన్ చేసి మంత్లీ పీరియడ్ రావడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ పీరియడ్ వస్తుంది అన్నప్పుడు ఫాలిక్యులర్ స్టడీ చేయించి ఎగ్ అనేది ప్రాపర్గా లేదు అన్నప్పుడు ఆ ఎగ్ అనేది డామినెంట్ ఫాలికల్గా మారడం, లేకపోతే మెచ్యూర్డ్ ఫాలికల్ రిలీజ్ అవ్వడానికి మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ఫాలిక్యులర్ స్టడీ చేసిన తర్వాత ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అయిన తర్వాత మీకు ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేకపోతే యోగా, మెడిటేషన్ ఇలాంటివి కొంచెం సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో బోత్ ద సైడ్ ఆఫ్ ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు మెయిల్ ఫ్యాక్టర్లో చూసుకున్నట్టయితే సిమెన్ అనాలిసిస్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ, స్పర్మ్ కౌంట్ పెరగడానికి కానీ, మోటాలిటీ పెరగడం కానీ, మార్ఫాలజీ ప్రాపర్గా లేదు అన్నప్పుడు హెల్తీగా ఉండడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ ది ఫంక్షనల్ చేంజెస్తో పాటు మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా పాస్ట్ హిస్టరీలో డిసీజెస్ ఉన్నా, ఆ టెండెన్సీ ఉన్నా కానీ రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పాస్ట్ హిస్టరీలో సిస్ట్ ఉంది అండ్ సర్జరీ చేయించుకొని కూడా మళ్ళీ వచ్చిన కేసెస్ ఉంటారు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఫార్మేషన్ ఎందుకు అవుతుంది, మీకు ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఫైబ్రోయిడ్స్ ఫామ్ అవ్వడం కానీ, లేకపోతే ప్రాపర్ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం కానీ, మళ్ళీ సిస్ట్ ఫామ్ అవ్వడం కానీ. సర్జరీ చేయించుకున్నా ఒక 6 months వరకు నార్మల్ ఉన్నప్పటికీ కొంతమంది కేసెస్లో, మోస్ట్లీ 80% కేసెస్లో మళ్ళీ సిస్ట్ ఫామ్ అయిందని వస్తూ ఉంటారు. సో ఆ టెండెన్సీ అంటిల్ అండ్ అన్లెస్ ఆ పాథలాజికల్ టెండెన్సీ రిమూవ్ అవ్వే వరకు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో ఆ టెండెన్సీ రిమూవ్ అవ్వడానికి కొంచెం డ్యూరేషన్ ఆఫ్ మెడిసిన్ మనకి ఇవ్వడానికి జరుగుతుంది. అండ్ ఫైబ్రాయిడ్ కేసెస్, ఇంకొక ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ, యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ కన్సీవ్ అవ్వడం కష్టమైపోతుంది. ఫైబ్రాయిడ్ గ్రోత్ ఉంది అన్నప్పుడు ఇన్ కేస్ కన్సీవ్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అబార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫైబ్రాయిడ్ సైజ్ చిన్నగా ఉందన్నప్పుడు హెల్దీ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయొచ్చు, బట్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మెయిన్లో కూడా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా, ఇప్పుడు వెరికోసీల్ ఉన్న పెయిన్ లాంటి కేసెస్లో కూడా తగ్గడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కొత్తగూడెం నుంచి సైమా గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, ఎస్ చెప్పండి, మా ఏం ప్రాబ్లం ఉంది? ఇట్లా పీసీఓడి ఇక్కడ మన కొత్తగూడెంలో కూడా చూపించిన, హైదరాబాద్ లో కూడా చూపించిన, ఇక్కడ బయ్యారంలో కూడా చూపించిన. ఓకే అండి. అయితే పీసీఓడి అనేది వచ్చి ఉన్నది. ఒక పాప పుట్టింది. ఓకే. ఒక పాప పుట్టింది. మరి నెక్స్ట్ కి ఇక ఆ పాపకి ఇప్పుడు 6 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఓకే అండి. ఇంకో ప్రెగ్నెన్సీ గానే ట్రై చేస్తేనేమో పీసీఓడి అని వెళ్ళింది. ఓకే. అయితే నెలసరిది ఏమో 2-3 నెలల తర్వాత అట్లా రావడం అవుతుంది. 2-3 నెలల తర్వాత వచ్చినా గానీ కడుపు నొప్పి తీవ్రంగా వస్తూ ఉంటది. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 20 years అండి మీకు? పాపకి 6 years అండి ఇప్పుడు? మీ పాపకి 6 years అండి ఫస్ట్ బేబీకి? ఫస్ట్ బేబీకి 6. ఓకే అండి. ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని మేము చెప్పుకోవచ్చు. ముందుగా చెప్పుకున్నట్టు ఫస్ట్ హెల్తీ బేబీ ఉంది అని చెప్పారు,
6 ఇయర్స్ అయింది, బట్ ఇప్పుడు కన్సీవ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మధ్యలో పీసీఓడి అటాక్ అవ్వడం వల్ల కూడా వీళ్ళకి రెగ్యులర్ సైకిల్ లేదు కాబట్టి కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఒకసారి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి, ప్రాపర్ టైం ఫుడ్ టైమింగ్స్ కానీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కానీ మేనేజ్ చేసుకుంటూ సైకిల్ లెంత్ అనేది మెయింటైన్ చేయాలమ్మా. ఒకసారి మీ పాస్ట్ ఏదైనా రికార్డ్స్ ఉన్నా కానీ రిపోర్ట్స్ ఉన్నా కానీ తీసుకొని నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. మీకు ప్రాపర్గా సైకిల్ లెంత్ అనేది షార్ట్ డౌన్ చేసి ఓవ్యులేషన్ అనేది హెల్తీగా ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రాపర్లీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి. రైట్ డాక్టర్. అయితే సెకండ్ ఫర్టిలిటీ అప్పుడు అంటే జనరల్గా ఒక కపుల్ ఏమనుకుంటారంటే ఫస్ట్ డెలివరీ ఫస్ట్ బేబీ హెల్దీగా వచ్చింది, సెకండ్ ఇది రావట్లేదు అన్నప్పుడు అసలు దాన్ని ప్రాబ్లమ్గా చూడరు. ఫస్ట్ దానికి మాకేం ప్రాబ్లం లేదు, సో ఏం ప్రాబ్లం ఉండదు, కొంచెం డిలే అవుతుంది అని నెగ్లెక్ట్ చేస్తారు. సో బేసికలీ ఎలాంటి రీజన్స్తో సెకండ్ ఇన్ఫర్టిలిటీ అవుతుంది అంటారు? ఓకే, సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఆఫ్టర్ 2 to 3 years మళ్ళీ ప్లాన్ చేసినప్పుడు పుట్టకపోవడాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం, ముందుగా చెప్పుకున్నట్టు. సో దీంట్లో మెయిన్ కాజెస్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్. మనకి 28+ అయ్యారు, 30+ అయ్యారు అన్నప్పుడు కొద్దిగా ఎంహెచ్ లెవెల్స్ అని తగ్గుతూ ఉంటాయి. అండ్ 35+ అయ్యారు అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కన్సీవ్ అవ్వడానికి. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే మీరు పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ రూట్ కాజ్ ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఫర్దర్గా ఏజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, ఎంహెచ్ లెవెల్స్ అని తగ్గుతూ ఉంటే మీకు ఇంకా కష్టంగా ఉంటుంది ఫర్దర్గా కన్సీవ్ అవ్వడానికి. సో మీరు ఎంత తొందరగా గుర్తించి మెడిసిన్ తీసుకున్నట్టయితే మీకు అంత ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్లో కూడా ఏమవుతుంది, కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి. ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి అంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ట్యూబ్స్లో ఎగ్ అనేది రిలీజ్ అయ్యి రావడము, మనకి మెన్స్ట్రేషన్ జరగడం జరుగుతూ ఉంటుంది. పాస్ట్ హిస్టరీలో టీబీ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఆ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్లోనే ఉండిపోతుంది. దాన్ని మనం ట్యూబల్ బ్లాక్స్ అంటాం. కొంతమందికి 1 sided ట్యూబల్ బ్లాక్ ఉంటుంది, కొంతమందికి 2 sides బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి. 1 sided ట్యూబల్ బ్లాక్స్లో విత్ హోమియోపతిక్ మెడికేషన్ ప్రాపర్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చి మీకు కొంచెం ప్రోగ్రెస్ అనేది పెరిగిన తర్వాత ఎగ్ అనేది 1 side రిలీజ్ చేసి మెన్స్ట్రల్ సైకిల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కన్సీవ్ అవ్వడం కొంచెం ఈజీగానే ఉంటుంది. బట్ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నావంటే కొంచెం సివియారిటీ పెరిగింది, మీకు కన్సీవ్ అవ్వడం చాలా కష్టం అని చెప్పొచ్చు. ఇలాంటి కేసెస్లో ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ కొంచెం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, మీరు ఏదైనా స్ట్రెస్కి గురై ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ మధ్యకాలంలో వచ్చినా కానీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంచెం ఫాస్ట్గా 30 వరకు కూడా మీరు కొంచెం ఫాస్ట్గా రియలైజ్ అయ్యి మెడిసిన్ తీసుకున్నట్టయితే ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటాయి. రైట్ డాక్టర్. అయితే ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు లేదంటే సెకండ్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంట? ఓకే, హెరిడిటీగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి మెనార్కి ఏదైతే ఉందో ఫస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో జనరల్గా మదర్కి ఎప్పుడు వస్తుందో ఫీమేల్స్ కూడా కొంచెం 1-2 years అటు ఇటుగా వస్తుందని చెప్తూ ఉంటారు. సో మదర్కి ఇన్ కేస్ ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, పీసీఓడి ఉన్నా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కొంతమందిలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ 80 to 90% కేసెస్లో ఇట్స్ ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్. మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేదు కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు 10 members చూసుకుంటే 8 members ఫీమేల్స్కి పీసీఓడి ఉంటుంది. ఎందుకు అంటే క్లోజ్ రూమ్స్లో కూర్చోవడం, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం. ఒకప్పుడు ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే పని చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఏంటి కాన్స్టెంట్గా స్కూల్కి వెళ్ళడం, రావడం, కూర్చోవడం, ట్యూషన్కి వెళ్ళడం ఇలాంటివే ఉన్నాయి. యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది లేదు కాబట్టి, యాక్టివిటీ లేదు కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ వెయిట్ కూడా పెరగడం, ఒబెసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒబేస్ అవుతున్నారు అంటే థైరాయిడ్కి కూడా ప్రోన్ అవుతారు అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్కి కూడా ప్రోన్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ప్రాపర్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ జంక్ ఫుడ్ అనేది తగ్గించడం. ఎప్పుడైతే రిప్రొడక్టివ్ స్టేజ్లో ఉన్నాము అన్నప్పుడు సైకిల్ లెంత్ మెయింటైన్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, లేకపోతే వాకింగ్కి వెళ్ళడం, యోగా చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు హెల్దీ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మెయింటైన్ అవుతుంది. డాక్టర్, అయితే ట్రీట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ఈ పీసీఓడి కానీ లేదంటే ఇన్ఫర్టిలిటీ కానీ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్కి అసలు ఎంత టైం పడుతుంది అది రికవర్ అవ్వడానికి? ఎస్, జనరల్గా డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఈచ్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు మీరు రీసెంట్గా వచ్చారు, ఎర్లీ స్టేజ్లో వచ్చారు అన్నప్పుడు ఇనీషియల్గా ఒక 6 to 8 months ట్రీట్మెంట్ పడుతుంది. ఎందుకంటే సైకిల్ అట్లీస్ట్ 6 cycles అనేది నోట్ చేసుకోవడం మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిక్ వే ఆఫ్ అప్రోచ్లో. బట్ ఇన్ కేస్ చాలా ఇయర్స్ ట్రై చేసి ఐయుఐ ఐవీఎఫ్ కూడా మీరు ఫెయిల్ అయ్యారు అని వచ్చినప్పుడు ఏంటంటే 1 to 2 years పడుతుంది కొంతమంది కేసెస్లో. బట్ 100 cases ఏంటి 80% సక్సెస్ రేట్ అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఉంది
ఉంది కాబట్టి కొంతమందికి విత్ ఇన్ 3 months కన్సీవ్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. సో ఈచ్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి మీరు ఎంత ఫాలో అవుతున్నారు. ఇప్పుడు డాక్టర్ మీకు ఓన్లీ మెడికేషన్ కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తూ ఉంటారు. సో ఎంత లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ప్రాపర్ విత్ మెడికేషన్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ హోమియోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ డాక్టర్, అయితే ఇప్పుడు ఒక పర్సన్ హెల్దీ ఏజ్లో ఉన్నారు అండ్ లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్గా ఉంది, అయినా కూడా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలి? డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మాకు ఈ ప్రాబ్లం ఉంది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్దీ రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఉంది, మీరు అన్ని టెస్టులు చేయించుకున్నారు, నార్మల్గా ఉంది అన్నప్పుడు ఏంటంటే మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ చేస్తూ ఉన్నా కానీ కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఒకసారి మీరు డాక్టర్ని అప్రోచ్ అవుతే, ఇప్పుడు అందరికీ టెస్ట్లు తెలియదు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఓన్లీ స్కాన్ చేయించుకుంటారు అంతే. నాట్ ఓన్లీ స్కాన్, మీకు థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించాలి అండ్ హార్మోనల్ టెస్ట్లు కూడా చేయించినప్పుడు ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఎల్హెచ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఒక ప్రాపర్గా నోట్ వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి మీకు రూట్ కాజ్ ఏంటి అనేది డాక్టర్ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ కౌన్సిలింగ్కి వెళ్ళినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి రిగార్డింగ్ కన్సెప్షన్ కానీ అలాంటివి కూడా మీరు క్లియర్ చేసుకుని ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్టయితే మీకు ఫర్దర్ కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. రైట్ డాక్టర్, అంటే చాలా మంది కూడా అంటే ఫస్ట్ బేబీ వచ్చేసింది, ఆ తర్వాత వాళ్ళకి పీసీఓడి వచ్చింది కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా అంటే అసలు పీసీఓడిని ట్రీట్ చేయకుండా వదిలేస్తారు. బికాస్ పీసీఓడి అంటే ఓన్లీ బేబీ రావడానికే అది ఇబ్బంది, మాకు ఇంక వేరే ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు ఉంటారు. సో వాళ్ళు అసలు దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే రెగ్యులర్గా ఆ 4 రోజులు ఏదో పెయిన్ ఉంటుంది, లేదంటే ఇర్రెగ్యులర్ సైకిల్ ఉంటుంది అని వదిలేసినా కూడా ప్రాబ్లం లేదంటారు? లేదు, ఖచ్చితంగా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ మనం వదిలేసాము అంటే ఫర్దర్ కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్ సైకిల్ మెయింటైన్ అవ్వట్లేదు, ఓన్లీ వన్స్ ఇన్ 2 months పీరియడ్ రావడం కాదు, సివియర్ పెయిన్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి ఫీమేల్లో అంటే మీకు వెయిట్ గెయిన్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, ఒబెసిటీ ఉంటుంది. ఒబెసిటీ వల్ల ఏంటి మళ్ళీ థైరాయిడ్ కానీ ఇన్సులిన్ వల్ల కానీ షుగర్ రావడం, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వెళ్ళడం, ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయినా కానీ మీకు ఫైబ్రాయిడ్ యూట్రస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యూట్రిన్ ఫైబ్రాయిడ్స్లో ఏంటి మీకు ఇంటర్నల్ యూట్రస్లో గ్రోత్ లాగా ఫామ్ అయిపోతుంది. వీళ్ళలో ఎక్సెసివ్ పెయిన్ ఉంటుంది, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోతుంటారు. సో అలాంటి కాంప్లికేటెడ్ స్టేజెస్కి వెళ్లకుండా ఉండడానికి మీకు ఇన్ కేస్ బేబీ ఉన్నా మీరు ట్రై చేయట్లేదు బేబీ కోసం అయినా సరే రెగ్యులర్ సైకిల్ మెయింటైన్ చేయడం వల్ల ఫంక్షనింగ్స్ అన్ని ప్రాపర్గా ఉంటాయి. వేరే హార్మోన్స్ మీద ప్రెషర్ పడి థైరాయిడ్ ఇష్యూస్ వన్స్ వచ్చాయి అంటే నాట్ ఓన్లీ యువర్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఈ కార్డియాక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సర్టన్ అదర్ అబ్నార్మాలిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడే ట్రీట్ చేసుకుంటే కాంప్లికేటెడ్ స్టేజెస్కి వెళ్లకుండా ఉంటుంది. అంటే డాక్టర్, అలాగే వన్స్ ఒకసారి థైరాయిడ్ వచ్చినా సరే, పీసీఓడి అటాక్ అయినా సరే, ట్రీట్మెంట్ అనేది మనం లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉండాల్సి ఉంటుందా? హోమియోపతిక్ వే ఆఫ్ అప్రోచ్లో ఏంటంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం అయితే లేదు. సో ఇన్ కేస్ థైరాయిడ్ ఇష్యూ మీకు ఇయర్స్ నుంచి ఉంది, ఆల్రెడీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 75 mcg వాడుతున్నారు థైరోనామ్ అన్నప్పుడు మీకు ఆ మెడిసిన్ ఒకేసారి ఆపించకుండా హోమియోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్లో ఎలా ఉంటుందని చెప్పి టీఎస్హెచ్ లెవెల్స్ అనేది నోట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే థైరాయిడ్ వచ్చింది 75 mcg వాడుతున్నాము ఇంకా మళ్ళీ టెస్ట్ చేయించారు, అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇలా చేయకుండా ఎవ్రీ 3 to 4 months ఒకసారి మీరు థైరాయిడ్ ప్రొఫైల్ కంప్లీట్గా చేయించుకొని ఇన్ కేస్ టీహెచ్ఎస్ లెవెల్స్ అన్ని నార్మల్ అవుతున్నాయి అన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఏంటంటే మెల్లిమెల్లిగా డోసేజెస్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ వే ఆఫ్ ట్రీట్మెంట్. ఒక్కొక్క డ్యూరేషన్ వరకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అయితే ఫర్దర్గా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటాయి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్టిలిటీకి అలాగే పీసీఓడి థైరాయిడ్ ఎలా ప్రోన్ అవుతుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.